హలో అండి అందరికీ వెల్కమ్ టు యోగ్యశ్రీ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 అండ్ 7 టోటల్ 7 బ్రైడల్ శారీస్కి మనం డిజైన్ చేసిన బ్రైడల్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఈ వీడియోలో చూపిస్తాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ. సో వీటి మీద ఏవి వర్క్ చేయలేదు, సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని కాంబినేషన్స్లో మనం వర్క్ అనేది చేసాము. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అవుట్ఫిట్స్ అనేవి మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేస్తాము. మాకు ఇలా కావాలి అని రిఫరెన్స్ పిక్ పంపితే చాలు. అలాగే సింపుల్ నుంచి హెవీ బ్రైడల్ డిజైన్స్ కంప్యూటర్ అండ్ మగ్గం వర్క్లో డిజైన్ చేస్తాము. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో శారీకి బోర్డర్స్ అనేది మేము వేయమండి, ఓన్లీ బుటీస్ వేస్తాము డ్రెస్సెస్ అండ్ శారీస్కి. మగ్గం వర్క్లో మాత్రం శారీకి బోర్డర్ లేసెస్, హాఫ్ శారీకి బోర్డర్స్ ఇలా వేస్తాము. ఓన్లీ కట్ వర్క్ కావాలంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఉంటుంది, జస్ట్ అది నుంచొని వేయాలి కదా, సో టైం అనేది కుదరదు మాకు, అందుకని చెప్తున్నాము. ఇంకా వర్క్స్ చూసుకోవాలి, కస్టమర్ని చూసుకోవాలి, ఇంకా హెమ్మింగ్స్ ఏమైనా వర్క్స్ ఉంటే చాలి, వీటన్నిటి మధ్యలో అయితే కుదరదు. ఇంకా మగ్గం వర్క్లో అయితే చెప్పాలంటే స్పెషల్గా దేవుడికి ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, అవి చేస్తాము. అలాగే ఫోటో ఫ్రేమ్స్ కూడా చేస్తాము. ఫోటో ఫ్రేమ్స్ మగ్గం వర్క్లో చేయడానికి 2 months టైం పడుతుందండి, దాన్ని చూసి ఇవ్వండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా మీకు ఏ ఫోటో కావాలన్నా ఆ ఫోటో ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇంత సైజులో కావాలి అని చెప్తే చాలు. మీరు ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఇవాళ వీడియోలో షేర్ చేసే బ్లౌజ్ డిజైన్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్కి శారీ చూసారు కదా, ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇది. దీనిపైన వర్క్ చేయలేదండి, ఇది ఫ్యూచర్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్ చూడండి, బోర్డర్ పార్ట్ కలర్ శారీలో బ్లౌజ్ ఇచ్చారు కదా, సేమ్ అదే కలర్ తీసుకున్నాము. జాస్మిన్ పట్టు అండ్ నెట్ ఫ్యాబ్రిక్ బ్లూ కలర్లో తీసుకొని హ్యాండ్స్కి నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మిడిల్ పార్ట్లో, బ్యాక్ నార్మల్గా జాస్మిన్ పట్టే వస్తుంది. టజల్స్ కూడా మగ్గం వర్క్తో ఇచ్చాము. ఫస్ట్ బ్యాక్ నెక్ డిజైన్ చూడండి, నెక్ అనేది చాలా మినిమల్ డీటెయిల్తో తీసుకున్నాము, జస్ట్ నెక్ షేప్ ఇచ్చేసాము. బుటీ మోడల్ కూడా చాలా బాగుంటుంది. బీడ్స్, డైమండ్ షేప్ కుందన్స్, జర్దోసి, నాట్ వర్క్స్ ఇలా యూస్ చేసాము. శారీలో వచ్చిన థ్రెడ్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ ఎక్స్ట్రాగా కలర్స్ కాంట్రాస్ట్గా కూడా సెల్ఫ్ కలర్ కానీ ఏం యూస్ చేయలేదు. మగ్గం వర్క్తో టజల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ పైపింగ్, రైట్ సైడ్కి వర్క్, సేమ్ డిజైనే, షేప్స్ ఏమి ఇవ్వకుండా రౌండ్ షేప్ ఇచ్చేసాము. సో ఇలాగా 3 బుటీస్ వస్తాయి రైట్ సైడ్కి. హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయండి, డిజైన్లో మంచి హైలైట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చూసే డిజైన్లో మిడిల్ పార్ట్లో నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది హ్యాండ్ డిజైన్లో, అండ్ కింద పైన సెక్షన్ అనేది జాస్మిన్ పట్టే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ కోసం చూపిస్తున్నాము. హ్యాండ్ పెట్టి నెట్ ఫ్యాబ్రిక్ 2 layers ఇస్తాము, గుచ్చుకోవటం అనేది ఏముండదు, చాలా బాగుంటుంది. ఇక్కడ కర్దానాతో వర్క్ చేస్తాము, కింద లైన్స్ వస్తాయి, పైన బుటీస్ వస్తాయి. సో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి చూడండి హ్యాండ్లో. మొత్తం ఇలా 4 borders వస్తాయి హ్యాండ్లో, పైన బుటీస్, కింద కర్దానా, కింద జెరీ లైన్స్. సో ఇలా 3 types ఆఫ్ వర్క్ వస్తుంది. హ్యాండ్ సైడ్కి డిజైన్ ఇలా ఉంటుంది. సో ఇది ఫస్ట్ బ్లౌజ్ డిజైన్. నెక్స్ట్ సెకండ్ బ్లౌజ్ డిజైన్కి శారీ చూడండి, టజల్ మోడల్. మీరు ఫస్ట్ ప్రీవియస్ దానికి ఇప్పటికి చూడండి, ప్రతి దానికి డిఫరెంట్ మోడల్. ఇక్కడ సింగిల్ కలరే ఇచ్చాము టజల్కి. శారీ చూస్తున్నారు కదా, ఇది మిస్సమ్మాలో తీసుకున్నారు. ఇక్కడ ప్రైస్ చూడండి, ఆల్మోస్ట్ 18,000 వరకు ఉంది. ఇందులో ఉన్న ఈ వీడియోలో చూపించే 4 శారీస్ 18,000 అండ్ ఎక్కువ ప్రైస్ ఉన్న శారీస్. మీకు శారీ క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది. కొన్ని శారీస్ 15,000 రేంజ్లో ఉన్నాయి, ఒక 2-3 శారీస్. సో ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్లో బ్యాక్ నెక్ షేప్ చూడండి, డిఫరెంట్గా ఉంది. ఈ వీడియోలో చూపించేవన్నీ డిఫరెంట్ నెక్ షేప్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ ఉంటుంది. మొత్తం స్కాలప్ ప్యాటర్నే. డిఫరెంట్గా మనం ఇక్కడ ఫ్లవర్లో చెల్లా ఫ్లవర్ అండ్ జర్దోసి యూస్ చేసాము. ఇంకా పీకాక్, క్లిప్ కుందన్స్, బీడ్స్. సో ఇలా డిఫరెంట్గా బుటీస్ కూడా 2 మోడల్స్లో ఇచ్చాము, చిన్నగా పెద్దగా. ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ నెక్ ప్యాటర్నే వస్తుంది, లెఫ్ట్ సైడ్ పైపింగ్ వస్తుంది. హిప్ దగ్గర కూడా గ్రిప్ కోసం పైపింగ్ ఇస్తామండి, చాలా నీట్గా ఫినిషింగ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్ చూద్దాము. హ్యాండ్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటాయి. షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఒకలా కనిపిస్తుంది, హ్యాండ్ వేసుకుంటే సైడ్కి ఒకలా ఉంటుంది. పైన షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు ఒక టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది, కింద బోర్డర్ వస్తుంది. బ్యాక్ నెక్ లైన్లో ఏదైతే వచ్చిందో సేమ్ అదే బోర్డర్ వస్తుంది. మీకు దగ్గరగా కూడా చూపిస్తాము వర్క్ ఎలా ఉందో. ఇక్కడ క్లిప్ కుందన్స్ అండ్ బీడ్ వర్క్ ఉంది కదా, అది చాలా టైం పడుతుంది స్టిచ్ చేయడానికి. పైన మాత్రం ఇలా 2 పీకాక్స్ అండ్ ఫ్లవర్ ఉంటుంది మిడిల్ పార్ట్లో. ఒకసారి చూడండి, ఈ వర్క్ అనేది చాలా లైట్. ఇంకా హ్యాండ్కి బీడ్స్ అనేది యాడ్ చేసాము, హ్యాంగింగ్ బీడ్స్ బ్యాక్ నెక్కి ఇలా చిన్నగా టచ్అప్ చేసాము. శారీ కలర్ అనేది తీసుకున్నాము. సో ఇది సెకండ్ బ్లౌజ్ డిజైన్. హ్యాంగింగ్స్ బీడ్స్ ఒక్కొక్క దానికి ఎలా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ డిజైన్. శారీకి టజల్ మోడల్ ప్రతి ఒక్కటి షేర్ చేస్తున్నాము. మీకు నచ్చిది, బాగుంది, యూస్ఫుల్ అనిపిస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ రోజ్ మోడల్లో ఉన్న బాల్ని యాడ్ చేసాము. శారీలో ఉన్న 2 కలర్స్ టజల్కి 1 by 1గా వచ్చేలాగా తీసుకున్నాము.
సో శారీలో బోర్డర్ పార్ట్లో వచ్చిన కలర్ని బ్లౌజ్ పీస్గా తీసుకున్నాము. ఇలా టిష్యూ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాం కదా, శారీలో వచ్చిన వెయిట్ పైన వర్క్ చేయలేదండి. ఈ బ్లౌజ్ కూడా జాస్మిన్ పట్టు తీసుకున్నాము, బోర్డర్ కలర్. ఈ కలర్ అనేది ఎగ్జాక్ట్గా తీసుకొని దీనిపైన వర్క్ చేసాము. 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ తీసుకున్నాము, లైట్ అండ్ డార్క్ పింక్ కలర్. శారీలో ఉన్నవే, ఎక్స్ట్రా కాంట్రాస్ట్ కానీ ఏం తీసుకోలేదు. నెక్ షేప్ కూడా చూడండి, బ్యాక్ డ్యూయల్ టోన్లో వస్తుంది వర్క్. హిప్ దగ్గర ఒకలాగా, పైన నెక్ షేప్ ఒకలాగా. ఇలా చిన్నగా మగ్గం వర్క్తో టజల్స్ ఇచ్చాము. ఫ్రంట్ కూడా బ్యాక్ నెక్ లైన్లో వచ్చింది కదా, సేమ్ డిజైన్ వస్తుంది, రౌండ్ షేప్. సో ఇలా హ్యాండ్స్ అయితే కంప్లీట్ ఆల్ ఓవర్ వస్తాయి, చాలా రిచ్గా ఉంటాయి. చూడండి మొత్తం ఇక్కడ వర్క్ అనేది జరదోసి ఎక్కువ యూజ్ చేస్తాము. చెల్లా ఫ్లవర్స్ ఇలాంటి వర్క్ చేయడం కూడా చాలా టైం పడుతుందండి. ఏదైనా వర్క్ బ్లౌజ్ కాస్ట్ అనేది పట్టే టైంని బట్టి, మెజర్మెంట్ అనేది కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. వాటిని బట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయి. మగ్గం వర్క్ అనేది స్టార్టింగ్ 2000 నుంచి 50,000, ఇంకా బడ్జెట్ని బట్టి అలా చేసుకుంటూ ఉండొచ్చండి. ఇక్కడ హ్యాండ్స్ కూడా కంప్లీట్గా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ కానీ, ఇంకా హ్యాంగింగ్ బీడ్స్ యాడ్ చేసాం. తర్వాత నెక్స్ట్ 4th శారీకి టజల్ మోడల్ అయితే చూడండి, 5 టజల్స్ కలిపి ఒక బంచ్ లాగా డ్యూయల్ టోన్లో బాల్స్ యూజ్ చేసి డిజైన్ చేసామండి. శారీ బోర్డర్ పార్ట్లో పవిటి చెంగు డిజైన్ చూడండి, సేమ్ డిజైనే హ్యాండ్స్కి అలా వచ్చింది. ఇలాంటి డిజైన్ కస్టమర్ ఏదైతే సెలెక్ట్ చేశారో దానికి మనం మ్యాచ్ అయ్యేలాంటివి చూసి డిజైన్స్ చేస్తాము. మొత్తం శారీకి మ్యాచ్ అయ్యేలాగా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జర్దోసి జెరీ యూజ్ చేసి డిజైన్ చేసాము. శారీ చూడండి, ఎగ్జాక్ట్గా సేమ్ బ్లౌజ్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ జాస్మిన్ పట్టేయండి. ఇది స్మూత్గా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ, రా సిల్క్ అలా ఫ్యాబ్రిక్తో పోలిస్తే. బ్యాక్ నెక్ షేప్స్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది నెక్ షేప్, అండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ అనేది పైపింగ్, రైట్ సైడ్కి ఇలా వర్క్. ఒకసారి దగ్గరగా చూపిస్తాం చూడండి, ఫినిషింగ్ అని నీట్గా ఎంత బాగుందో. కట్ బీడ్స్ యూజ్ చేసాము, గోల్డ్, సిల్వర్. జరదోసి అనేది బాగా కనిపిస్తుంది మనకి, వర్క్ చేసేటప్పుడు కూడా చిన్న చిన్నగా కట్ చేసి చేయాలి, టైం పడుతుంది. సో హ్యాండ్స్ కూడా టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది, బ్యాక్ నెక్ సింపుల్ వస్తుంది. సో ఇక్కడ హ్యాండ్ కూడా వర్క్ చూడండి, మొత్తం కంప్లీట్గా చుట్టూ హ్యాండ్ మొత్తం వర్క్ వస్తుంది. సో ఇది 4th బ్లౌజ్ డిజైన్. శారీలో ఉన్న కలర్సే తీసుకున్నాం మనము. హ్యాంగింగ్ బీడ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాము. బిఫోర్ హ్యాంగింగ్ బీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి. డ్యూయల్ టోన్లో మనం ఇలా హ్యాంగింగ్ బీడ్స్ గోల్డ్ అండ్ వైట్ కలర్లో యాడ్ చేసాము. 5th బ్లౌజ్ డిజైన్కి ఫస్ట్ శారీ టజల్ మోడల్ చూడండి, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది శారీ. శారీలో వచ్చినట్టుగా 2 కలర్ కాంబినేషన్లో ఇలా సిల్వర్ బీడ్స్తో డిజైన్ చేసాము, ఎందుకంటే శారీలో సిల్వర్ ఉంది కాబట్టి. బ్యాక్ నెక్ షేప్ పాట్ షేప్ వస్తుందండి, చాలా మినిమల్ డీటెయిల్ వస్తుంది బ్యాక్ నెక్ షేప్. ఇలా డిజైన్ మ్యాచ్ అయ్యేలాగా హ్యాండ్స్కి ఇచ్చాము. బ్యాక్ ఫ్రంట్ సేమే వస్తుంది వర్క్ అనేది, హ్యాండ్స్కి మాత్రం డిఫరెంట్గా వస్తుంది. ఈ వర్క్ అనేది ఈ ఇయర్లో చాలా మందికి వేసాము. పల్లి కూతురులో ప్రతి ఒక్కరు కనీసం ఈ యొక్క బ్లౌజ్ డిజైన్ అయినా ఉంటుంది. సింపుల్గా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి కూడా అలా డిజైన్ చేయించుకున్నారు ఈ పర్టికులర్ వర్క్ అనేది. హ్యాండ్కి బోర్డర్లో స్కాలప్ వస్తుందండి. బీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంది. వైట్ పర్ల్స్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ అనేది యాడ్ చేసాము. సో ఇప్పటి వరకు మీరు 1, 2, 3, 4 and 5 డిజైన్స్ చూసారు. ఇంకా 2 శారీస్ ఉన్నాయండి. సో వాటికి బ్లౌజెస్ అనేది తీసుకెళ్ళిపోయారు. ఆల్రెడీ మేము వీడియో తీసాము ఈ 2 శారీస్కి, అదైతే మీకు ఇప్పుడు షేర్ చేస్తాము. సో ఫస్ట్ నెక్స్ట్ 6th శారీకి టజల్ మోడల్ చూడండి, సింగిల్ టజల్ డ్యూయల్ షేడన్లో అలా పక్క టజల్స్ చూడండి, ఒకటి పింక్ పైన గ్రీన్ పైన అలా ఉంది. బ్యాక్ నెక్ షేప్ చూడండి, పాట్ బుట్ట షేప్లో వస్తుంది. ఇక్కడ ఫ్లోరల్ లీఫ్ ప్యాటర్న్ జర్దోసి వర్క్ వస్తుంది. నెక్ లైన్కి లోడింగ్కి మాత్రమే గ్రీన్ కలర్ తీసుకున్నాము, ఇంకా డిజైన్లో ఎక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేయలేదు. ఇక్కడ చూసారు కదా, బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ లైన్ వస్తుంది. హ్యాండ్కి బోర్డర్ లాగా ఏం రాదు, జస్ట్ లైన్స్ వచ్చి బంచెస్ వస్తాయి అంతే. హ్యాండ్కి హ్యాంగింగ్ బీడ్స్ యాడ్ చేసాం కదా, ఇవి లైన్గా కాకుండా ట్రయాంగిల్ షేప్ వచ్చి కింద మల్టీ కలర్ బీడ్ అనేది వస్తుంది. ఇలా డ్యూయల్ టోన్లో ఉన్న బీడ్స్ ఉంటాయి. హ్యాండ్కి మగ్గం వర్క్లో మనం ఏదైతే బంచెస్ వేసామో సేమ్ అదే బ్యాక్ నెక్ టజల్స్కి తీసుకున్నాము, సేమ్ ఇదే తీసుకున్నాము. నెక్స్ట్ ఫైనల్ శారీ చూడండి, ఈ వీడియోలో షేర్ చేసే ఫైనల్ శారీకి బ్లౌజ్ డిజైన్. ఫస్ట్ టజల్ మోడల్ చూడండి, రోజ్ గోల్డ్ బీడ్ వస్తుంది, దానికి గ్రే కలర్ అండ్ రెడ్ కలర్ శారీలో ఉన్న కలర్స్ అనేది ప్యారలల్గా 1 by 1గా ఇలా ఇచ్చేసాము. కంటిన్యూగా ఇలా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ శారీలో కూడా సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే వర్క్ అనేది చేసాము. జర్దోసి జరీ కట్ బీడ్స్ అనేది తీసుకున్నాము. బ్యాక్ రౌండ్ కట్ వర్క్ అనేది వస్తుంది, చాలా మినిమల్ డీటెయిలింగ్. ఇంకా అక్కడక్కడ వైట్ పర్ల్స్ కూడా యాడ్ చేసాము, కర్దానా. ఒకసారి చూడండి, అవుట్లైన్తో జరీతో ఇచ్చాము. బుటీస్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో
ఇలా నాట్ వర్క్ అనేది చేసాము, లాంగ్ అండ్ షార్ట్ నాట్స్. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ పైపింగ్, రైట్ సైడ్కి వర్క్ వస్తుంది. సేమ్ బ్యాక్ నెక్ వచ్చినట్టే హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ టోటల్ ఒకటే డిజైన్. ఇలాంటివి సింపుల్ డిజైన్స్ అనేవి ఇంకా 2 కలర్ కాంబినేషన్లో చేయించుకుంటే డిఫరెంట్ శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ షేర్ చేసిన దాంట్లో ఉన్న ఫైనల్ బ్లౌజ్ డిజైన్. హ్యాంగింగ్స్ కూడా చూసారు కదా, ఇక్కడ చిన్న బీడ్స్ యాడ్ చేసాము, వైట్ పర్ల్స్ అండ్ బీడ్స్. బ్రైడల్ డిజైన్స్ యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా అప్లోడ్ చేసామండి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఫ్యూచర్లో కూడా ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాము. యూజ్ అవుతుంది అనిపించే వాళ్ళకు ఇలాంటి బ్రైడల్ కలెక్షన్ తప్పకుండా షేర్ చేయండి. అప్కమింగ్ బ్రైడ్స్కి కానివ్వండి, ఎవరైనా మంచి మంచి అకేషన్స్కి బ్లౌజెస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మేము శారీతో పాటు టజల్ మోడల్స్, బ్లౌజ్ డిజైన్ అన్నీ జాస్మిన్ పట్టితోనే డిజైన్ చేసాము. ఫ్యాబ్రిక్ అనేది స్మూత్గా ఉంటుంది, వర్క్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది దీనిపైన చేస్తే. రా సిల్క్ అనేది కొంచెం రఫ్నెస్గా కంఫర్ట్గా ఉండదు ఇక్కడ దీంతో పోలిస్తే. రా సిల్క్ జెంట్స్కి సల్వార్ సూట్స్ కానీ ఇలా డిజైన్ చేయడానికి మగ్గం వర్క్తో చాలా బాగుంటాయి. ఫ్యాబ్రిక్స్ వెతకాలే కానీ బోలెడు ఉంటాయండి, నార్మల్ రేంజ్ దగ్గర నుంచి ప్రీమియం రేంజ్ వరకు మనకి తెలియనివి ఎన్నెన్నో కొత్త వస్తూ ఉంటాయి. సో కస్టమర్కి మనం ఫ్యాబ్రిక్స్ ఏదైనా సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది, వాళ్ళు ఎంత ప్రైస్ వరకు పెట్టగలరు, సో ఈ శారీకి ఇంత ప్రైస్ వరకు పెడితే చాలు, సో మనకి తెలిసినవి ఇంకా వాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారు ఇవన్నీ బేస్ చేసి డిజైన్ చేస్తాము. ఇవాళ షేర్ చేసిన వీడియోలో కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నామండి. శారీ టజల్ మోడల్స్, బ్యాక్ నెక్ షేప్, ఫ్రంట్ నెక్ షేప్, హ్యాండ్ డిజైన్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మీకు 1 by 1గా ఒక్కొక్క బ్లౌజ్ డిజైన్ నెక్ షేప్, ఫస్ట్ నెక్ షేప్స్ ఒకసారి ఇలా షేర్ చేస్తాము. ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్, బ్యాక్ నెక్ షేప్, సెకండ్ బ్లౌజ్ డిజైన్, నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ డిజైన్, ఇలా ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా యూనిక్గా. నెక్ షేప్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఇచ్చాము. వర్క్ కానీ సింపుల్, హెవీ, మీడియం అన్ని రేంజ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్స్ ఈ వీడియోలో ఉన్నాయి. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాం కదండి, కంప్యూటర్ అండ్ మగ్గంలో ఫోటో ఫ్రేమ్స్ చేస్తామని. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మాత్రం ఎలాంటి ఫోటో అయినా కానీ మీరు ఇలా సెండ్ చేస్తే దాని ప్రకారం మేము డిజైన్ చేసి ఫోటో ఫ్రేమ్గా చేసి మీకు కొరియర్ చేస్తాము. ఆర్ఎల్స్ మీరు షాప్ని విజిట్ చేసైనా మీకు నచ్చినట్టుగా ఆర్డర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఒకసారి షాప్ని విజిట్ చేసి చూసి మీకు నమ్మకం లేదు అనుకుంటే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో బెనిఫిట్ ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది మగ్గం వర్క్తో పోలిస్తే. ఫ్రేమ్ అనేది మ్యాక్సిమం ఇంత సైజ్ వరకే వస్తుంది కంప్యూటర్లో, మగ్గం వర్క్లో మనం ఎంత సైజ్ అయినా వేసుకోవచ్చు. సో అది కాకపోతే కాస్ట్ వైజ్గా చూస్తే మినిమం 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రేమ్ వర్క్ మగ్గం వర్క్లో. ఓన్లీ దేవుడి ఫోటోలు అండ్ దేవుడికి విగ్రహాలకు వేసే ఆర్నమెంట్స్ మాత్రమే మగ్గం వర్క్లో చేస్తాము. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ వీడియోస్లో మీకు కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాము. ఇంకా మేము కొత్తగా ఏమేమి క్రియేట్ చేస్తున్నాము అవన్నీ షేర్ చేస్తూ ఉంటాము. డిజైనింగ్ అనేది చేసేటప్పుడు మన ఇంట్రెస్ట్ అండి, ఎలా కావాలనుకున్నా చేసుకోవచ్చు. యూనిక్గా కావాలి, వేరే వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ, మీరు ఓన్గా హౌస్లో డిఫరెంట్గా డిజైన్ చేయించుకోవాలి ఫోటో ఫ్రేమ్స్ అనుకున్నా, మగ్గం అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో బెస్ట్ ఆప్షన్. మీకు అఫోర్డబుల్గా కావాలి అనుకుంటే తప్పకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో మీరు చేసుకోవచ్చు. మేము చేసినవి అనేది ఫ్యూచర్గా మీకు అప్లోడ్ చేస్తాం వీడియోస్లో. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.